సాధించాడు, గణేష్ సాధించాడు. చాలా 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 రోజుల తర్వాత ఫుల్ ఎనర్జెటిక్గా పవన్ కళ్యాణ్ కనిపించిన సినిమా ఇది. అంటే అతని కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా ఎంత ఎనర్జెటిక్గా చేశాడు. పిక్చర్ మొత్తం సోలో పెర్ఫార్మెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇక అసలు వేరే ఫ్రేమ్లో ఎవరు కనిపించరు. అంత బాగా సినిమా ఎమోషనల్గా తీసుకుని వెళ్ళాడు డైరెక్టర్. ఎంత స్టైలిష్గా చేశాడు. జనరల్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు మొదటి నుంచి పవన్. ఆ స్టైల్ చాలామంది ఇమిటేట్ చేసే స్థాయికి ఆ స్టైల్ని తీసుకువెళ్ళాడు. ఇవాళ ఈ సినిమాలో మళ్ళీ కొత్తగా స్టైల్ మార్చాడు. పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక స్టైలు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ లేనప్పుడు ఒక స్టైల్. నిజంగా హెడ్స్ ఆఫ్, అంత అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్. నేను హిందీ సినిమా కూడా చూసా. నిజం చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు, హిందీ పిక్చర్ కంటే ఈ పిక్చర్ చాలా బాగుంది. దానిలో ఏవైతే కొంచెం అతి ఉన్నాయో అవన్నీ తీసేసి చాలా బాగా చేశాడు డైరెక్టర్. అద్భుతంగా ట్రీట్ చేశాడు. డైలాగ్స్ కానీ, పంచెస్ కానీ, ఫైట్స్ కానీ. పిక్చర్ కూడా చాలా తక్కువ లెంగ్త్, చాలా ఫాస్ట్గా అయింది. ఈ మధ్యకాలంలో అన్ని పాటలు బాగున్నాయి అనిపించిన సినిమా ఇది. ఆల్ సాంగ్స్. మరి అంత్యాక్షరి అయితే అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ చెప్పలేని సినిమాను. కేక, నిజంగా కేక ఈ సినిమాకి. ఐ థింక్ ఇవాళ ఇండస్ట్రీ అన్ని సక్సెస్లతో కలకలాడుతుంది ఈ సంవత్సరం. ఇది మరీ పెద్ద సక్సెస్గా ఇది నిలబడిపోద్ది. సో టోటల్గా టీంకి ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని, పవన్ సెలెక్ట్ చేసుకుని, హరీష్ని సెలెక్ట్ చేసుకున్న గణేష్కి, దేవి ప్రసాద్కి, అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన చెప్తున్నాను. సో టోటల్లీ టీం వర్క్ అద్భుతంగా చేశారు. ఆల్ ద బెస్ట్.